నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అపై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో సరిపోదు శనివారం మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన. సో ఈ మూవీ వచ్చేసరికి అయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్ రిలీజ్ అయిపోయింది అండ్ ఇక్కడ చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉందన్నమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ మూవీ రివ్యూస్ కోసం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఒకటే మాట చెప్తున్నా బై, ఈ మూవీలో కొన్ని లాజిక్లు మిస్ అయినాయి అండ్ ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ ఒక 3-4 years బ్యాక్ వచ్చింటే బాగుండేది అనేసి అయితే అనుకుంటున్నాను. ఎందుకనేది నేను రివ్యూలో చెప్తాను. స్టార్టింగ్ స్టోరీ సింపుల్ బై. చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఏదో చిన్న ఇష్యూ ఉండే, గొడవలు అవుతుండే, మనం గొడవలు పోతుండే, కోపం ఎక్కువ అనమాట. సో వారం ఏదో ఒకటి ఏదో వాళ్ళ అమ్మ ఏదో ఒకటి చెప్పేది అనమాట. శనివారం రోజు వాళ్ళ అమ్మ చనిపోతుంది అండ్ అదే రోజు మనోడు వాళ్ళ మీనమామను కొడతాడు అన్నమాట వాళ్ళ అమ్మ చనిపోయిన రోజు. సో అక్కడ నుంచి స్టోరీ కథ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ మంచి విషయం ఏంటంటే చూపించే విధానం ఏదైతుందో బాగుంది. మెయిన్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అందరూ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరు క్యారెక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్లో పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేసిరు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే పాత సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. సాయి కుమార్ గారు ఉన్నారు అండ్ మురళీ శర్మ గారు ఉన్నారు, అజయ్ గారు ఉన్నారు అండ్ ఎస్జే సూర్య, నాని, వీళ్ళ యాక్టింగ్ మాత్రమే సూపర్గా ఉంది బై. ఇక్కడ యాక్టింగ్ కాడ మాత్రమే ఇక్కడ డోకా లేదు అండ్ అజయ్ ఘోష్ గారిది కూడా యాక్టింగ్ బాగానే చేశారు. దాని తర్వాత ఇక్కడ డ్రాబ్యాక్స్కి వచ్చేసరికి అయితేనేమో మోస్ట్లీ ఏంటంటే భయ్ ఇక్కడ సెక్యులరిజం కొమ్ములు వచ్చినట్టు, పెద్ద సెక్యులరిజం అయిపోయినట్టు, ఇక్కడ హిందూ ఏ తప్పులు చేస్తున్నట్టు, వేరే రిలీజన్లో వేరే వాళ్ళు తప్పులు చేస్తలేనట్టు చూపించారు అనమాట. ఒక ముస్లిం అబ్బాయిని కొడుతున్నట్టు చూపించారు. సో ఆ లాజిక్ నాకు సింక్ కాలేదు అండ్ ఆ సెన్స్ కూడా అనిపించలేదు అనమాట. సో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ ఎందుకు పెట్టిరో అనిపిస్తుంది. సో మోస్ట్లీ ఒక సైడ్ స్టోరీ లాగా కావాల్సుకొని ఇంక్లూడ్ చేసిర్రు, ఆ ముస్లిం అబ్బాయిని కొడుతున్నట్టు అనేసి అయితే చూపించారు. సో బేసిక్గా అయితే సో కాల్డ్ అంటాం కదా, సో వాళ్ళదైతే వాళ్ళే రివర్స్ కొట్టేటట్టు ఉంటారు, మన గల్లీలలో చూస్తాం కదా, వాళ్ళే నిలిగినట్టు ఉంటారు. సో ఇది ఎట్లయిందో నాకైతే అర్థం కాలేదు. సో అదొకటి అక్కడ డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకైతే. కమింగ్ టు స్టోరీకి వచ్చేసరికి మాత్రం ఎస్జే సూర్య గారిది సూపర్గా ఉంది బై. ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ మీరు మూవీ చూసినంత మాత్రము ఎస్జే సూర్య యాక్టింగ్ చేసిందంటే మీకు నాన్నగారిది ఇంకొంచెం బాగా మంచిగా అనిపించింది అనుకోవచ్చు. అండ్ అక్కడక్కడ కామెడీ పరంగా చూసుకుంటే మాత్రము ఆలీ గారిది కామెడీ కొంచెం స్లైట్గా ఉంటుంది బై. ఎక్కువ కామెడీ అయితే లేదు కానీ మోస్ట్లీ సీరియస్ వేలోనే పోతుంది. అండ్ నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే కెమెరా ఏదైతే కెమెరా డిఓపి వర్క్స్ ఉంటాయో అవి బాగా నచ్చినాయి. ఎడిటింగ్ బాగుంది అండ్ ఫైట్ సీన్స్ ఉంటాయి కదా, అవి బాగా నచ్చినాయి. డ్రాబ్యాక్స్ వచ్చేసరికి అయితేనేమో సెక్యులరిజం అనేది పెట్టిర్రు. సో దాని తర్వాత కొన్ని లాజిక్ లేని సీన్స్ కూడా ఉన్నాయి బై. అంటే ఒక సిలిండరు లేపడం ఒకటి, మళ్ళీ అది సిలిండర్ చెస్ట్కి తాకినా సరే నాని వాడిపోవడం, సో అది కొంచెం లాజిక్ లేకుండా ఉంది ఫైట్ సీన్స్ కాడ. సో ఇలాంటివి మనం తగ్గియాలా మూవీస్లో కూడా. అంటే కొడితే ఏం ఇట్లా కొట్టిందంటే చాలు ఎగిరిపోయి పడిపోవాలా అన్నట్టు, ఇట్లా సిలిండర్ లేపుడు అంటే ఎస్జే సూర్య గారు లేపి ఇసురు కొట్టగానే చేత, ఐ మీన్ సిలిండర్ మామూలు విషయం కాదు బై. సో అదొకటి డ్రాబ్యాక్ అనిపించింది, లాజిక్ లేకుండా ఉంది. అండ్ ఒక సీన్ ఉంటుంది, నాకు నెట్వర్క్ ఉంది అంతుంది అంటాడు, కానీ వాళ్ళ చెల్లెలు ప్రెగ్నెంట్ ఉంది అనేది తెలియదు. అదేం లాజిక్ ఆడ లాజిక్ మిస్ అయిపోయింది అనమాట. సో ఇవి 2-3 కారణాలు ఉన్నాయి మూవీ కొంచెం డిసప్పాయింట్ కానీకే. అందరూ మోస్ట్లీ ఏంటంటే వీళ్ళు యాక్టింగ్ పరంగా, కొరియోగ్రఫీ పరంగా అండ్ యాక్షన్ పరంగా అందరూ కూడా ఎక్కువ రేటింగ్స్ ఇచ్చారు. నేను నా ఒపీనియన్లో చూసుకుంటే మాత్రం బై ఈ మూవీకి నేను 2.5 out of 5 రేటింగ్స్ ఇస్తున్నాను. అదేంటన్నా అట్లా ఇస్తున్నావు, అందరు మంచిగా ఇచ్చారు కదా, 100 కోట్లు వచ్చినాయి కదా అని మీరు అనొచ్చు. ఇక్కడ మెయిన్ మూవీ యొక్క పెద్ద ప్రాబ్లం ఏంటంటే బై ఇది విలన్ యొక్క నెగటివ్ షేడ్ ఎక్కువ ఉంది,
హీరో యొక్క పాజిటివ్ షేడ్ కొంచెం అక్కడక్కడ తక్కువగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే శనివారం కాన్సెప్ట్ తీసుకోరు, సో అది అంతగా పడ్డలేదు అనిపించి శనివారం కుట్టడేంద్రనైనా అనిపించింది నాకైతే. ఇందుకు ముందుకు చెప్పుకున్నా కదా, స్టార్టింగ్లో చెప్పినా కదా, సో అది సెన్స్ అనిపించలే. ఒక 3-4 years బ్యాక్ ఈ కాన్సెప్ట్ మీద మూవీ వచ్చింటే మాత్రమే ఇంకొంచెం హిట్ అయ్యేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా లాజిక్ వెతుకుతురు, ఇది సెన్సా కాదా అని చూస్తారు ప్రతి ఒక్కరు. ఈవెన్ మేము రివ్యూస్ కూడా 4-5 సార్లు మాట్లాడుకొని డిస్కషన్ చేస్తుంటాం ఇట్లా లాజిక్ లేని ఏందనేసి అయితే. సో మూవీస్లో కూడా పోయి తగ్గించుకోవాలి, సెన్స్ ఉండేటట్టు లాజిక్ ఉండేటట్టు కూడా కంటెంట్ ఇస్తే ఇంకొంచెం బాగుండేది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఈ 4 కారణాల వల్ల ఈ మూవీకి నేను తక్కువ రేటింగ్ ఇచ్చిన, అంత ఇంకేం లేదు. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పోయి ఎక్కడ కూడా నాకు వల్గారిటీ కానీ కనిపించలేదు. అంటే బ్లడ్ సీన్స్ అవన్నీ ఉన్నాయి పోయి ఆబ్వియస్గా పోయి అది ప్రతి మూవీలో కామన్ అయిపోయింది. గోరీ సీన్స్ అయితే లేవు, న్యూడిటీ ఎక్కువ కనిపించలేదు, ప్లెజెంట్గా ఉంది, ఫ్యామిలీతో చూడవచ్చు. అండ్ ఇక్కడ యాక్టింగ్ పరంగా చూసుకోవడం మాత్రం బాగుంది. కామెడీ అక్కడక్కడ ఉంటుంది ఓకే అనమాట. సో నా ఒపీనియన్లో 1 time వాచబుల్, సెకండ్ టైం ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ అంత సెట్ కావు, కానీ బాగానే చూపించారు. ఓవరాల్గా మీరేమనుకుంటున్నారు మూవీ గురించి? ఓటీటీలో చూసిరా? అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను పబ్లిక్ టాక్ తీసుకొచ్చినాను ఈ మూవీకి. అంటే మీరు అంటారా నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు అని. పబ్లిక్ టాక్ ఉంది, ఆ పబ్లిక్ టాక్ కూడా చూసుకొని కావాలంటే వాళ్ళ ఒపీనియన్స్ నా ఒపీనియన్స్ కూడా ఒకసారి కంపేర్ చేసుకొని పోయి ఫైనల్గా నేనైతే ఒకటే మాట్లాడాను, వాచబుల్, 1 time వాచబుల్ అనమాట. అంతే, ఇంకేం లేదు. రివ్యూ నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.